going to watch Kubera movie. Kubera. మార్నింగ్ మనకు టికెట్స్ దొరకలేదు, అందువల్ల ఇప్పుడు ఈ టైంలో బుక్ చేయడం జరిగింది. సో బెంగళూరులో అయితే ట్రాఫిక్ హెవీగా ఉంది, చూడాలి రీచ్ అవుతామో లేదో మా టైంకి. కుబేరా మూవీ ఆల్మోస్ట్ రివ్యూ చాలా బాగుంది అంటున్నారు. సో చూడాలి ఎలా ఉంటుంది. ఈ అమ్మాయిలు అడ్డం వస్తున్నారు. బెంగళూరు కదా, అమ్మాయిలంతా ఐడియా ఉంటారు. ఫైనల్గా థియేటర్లో ఎంటర్ అయిపోయాము. చూద్దాం ఎలా ఉంటుందో. థియేటర్ లోపలికి వెళ్ళి ఫస్ట్ హాఫ్ ఎలా ఉంటుందో చూసి చెప్తాం. హౌస్ఫుల్ పోలేము. మూవీ అయింది. ధనుష్ యాక్టింగ్ మాత్రం సూపర్గా ఉంది. సో మీకు ధనుష్ యాక్టింగ్, శేఖర్ కమ్లా గారి డైరెక్షన్, నాగార్జున గారి యాక్టింగ్ చాలా బాగుంది. ఇంటర్వెల్ వరకు సినిమా అయితే సూపర్గా ఉంది. అమేజింగ్. ధనుష్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సీన్లో. అమేజింగ్. కుబేరా మూవీ అయితే ఫస్ట్ హాఫ్ చూస్తాం కదా, సూపర్గా ఉంది. ఆల్మోస్ట్ లైక్ రెగ్యులర్ శేఖర్ కమ్ముల మూవీస్లో అయితే లేదు, డిఫరెంట్గా ఉంది. అండ్ యాక్టింగ్ కోసం చూడాలి మూవీ. ధనుష్ యాక్టింగ్ మాత్రం సూపర్ అంటే సూపర్. శేఖర్ కమ్ముల కంబ్యాక్ అని చెప్పొచ్చు, చాలా బాగుంది. కానీ నాగార్జున గారి క్యారెక్టర్ ఇంకొంచెం బాగుంటుంది. అంటే చాలా ఫ్లాపుల తర్వాత నాగార్జున గారికి ఫస్ట్ హిట్ అని చెప్పచ్చు. ధనుష్ గారి యాక్టింగ్ కోసం సినిమా మళ్ళీ చూడొచ్చు. ఈ సినిమాలో రష్మిక గారి క్యారెక్టర్ కూడా అంతగా లేదని చెప్పొచ్చు, ఎందుకంటే ఒక క్యారెక్టర్ లా ఉంది, ఒక హీరోయిన్ లా కాకుండా. సినిమా అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది నీకు. బట్ నాకు అయితే అది ఆ క్యారెక్టర్కి, ఆ కథకి అలాగే డీల్ చేయాలి, ఇంకా ఎక్కువ చేయలేరు అనిపించింది. నాకైతే బాగుంది, నిజంగా చాలా కొత్తగా ఉంది. ఇంకా ఎండింగ్ కూడా లైక్ ఎండ్ చేసే టైప్ కూడా విధానము లైక్ నాకైతే నచ్చింది నిజంగా. అంటే ధనుష్ క్యారెక్టర్ ఎలా ఉందో వాడు ఎండింగ్ కూడా అలాగే. ఇంకోటి పోయిరా సాంగ్ చాలా బాగుంది. ధనుష్ గారి డాన్స్, ఇంకోటి దేవిశ్రీ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కంపోజింగ్ కూడా చాలా బాగుంది. రెగ్యులర్ ఆయనకి కమర్షియల్ మూవీస్ కి కాకుండా ఈ మూవీకి చాలా కొత్తగా ఇచ్చాడు మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ కి. ఆ పోయిరా సాంగ్ కొరియోగ్రఫీ, ధనుష్ గారి యాక్టింగ్ ఆ పాటలో చాలా బాగుంది, సూపర్ గా ఉంది యాక్చువల్లీ. అండ్ సర్ప్రైజింగ్లీ జిమ్ ఉన్నాడు కదా విలన్ చాలా బాగా చేశాడు. చూపించాడు ఈ మూవీలో. చిన్నెస్ అలాగే ఉంది. ఎండ్ లో ఆయన జస్ట్ ఒక 10 minutes అది చేసిన కూడా క్యారెక్టర్ సూపర్ గా చేశాడు అతను. అన్బిలీవబుల్, అన్ఎక్స్పెక్టెడ్, సూపర్ గా చేశాడు. క్లైమాక్స్ కూడా కొంతమందికి నచ్చలేదు, లాగ్ అనిపించినా కూడా నా పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం నాకైతే నచ్చింది. సినిమా అయితే రిచ్ గా కూడా బాగుంది, లో కూడా బాగా చూపించాడు. అదే లాజిక్స్ ఏది మిస్ అవ్వలేదు నాకైతే. ప్రతి ఒక్కటి అలా కనెక్టివిటీనే ఉంది అన్ని క్యారెక్టర్స్. ప్లస్ యాక్టింగ్ మాత్రం ధనుష్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు. మన తెలుగు డైరెక్టర్ ఒక తమిళ్ యాక్టర్ని
సూపర్గా డీల్ చేశాడు. చాలా అది బాగా మాత్రం చాలా కన్విన్సింగ్గా ఉంది. ఈ సినిమా తప్పకుండా చూడాలి అంటే ధనుష్ గారి యాక్టింగ్ కోసము పోయిరా పోయిరా సాంగ్ కంపోజిషన్, దానికోసం తప్పకుండా చూడొచ్చు. ధనుష్ యాక్టింగ్ ప్లస్ జిమ్ యాక్టింగ్ అండ్ ప్లస్ దేవిశ్రీ మ్యూజిక్ అది 3 హైలైట్. ఇంకా మిగతా అన్ని క్యారెక్టర్స్ ఓకే, గుడ్, చాలా బాగా చేశారు అందరూ. వాళ్ళు ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ కాకుండా అందరూ చాలా బాగా చేశారు ఈ మూవీలో. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.